బట్ ఆర్ యూ విల్లింగ్ టు డూ అదర్ క్యారెక్టర్స్ సార్, అంటే సపోర్టింగ్ అలా? చేస్తున్నాను నేను. రైట్ సీరియల్ ఓజీ చేశారు. ఓజీ చేశాను, అది కళ్యాణ్ అన్న Yeah, yeah. obviously ఎందుకు చేయ. అండ్ నేను రామ్ బజరంగ్ అనే సినిమాలో ఇప్పుడు విలన్ గా చేస్తున్నాను. అది రెడీ మన రాజ్ తరుణ్ గారి హీరో కదా సార్. శాండీ అని రాస్తారు, Okay. సుధీర్ రాజ్ గారు డైరెక్టర్. సో అది రెడీ ఉంది రిలీజ్కి. మళ్ళీ మేము మా ఇద్దరు కాంబినేషన్లో ఇంకో సినిమా నెక్స్ట్ మంత్ ఉంది. నేను ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ ఉంటుంది, అది చెప్పకూడదు. అది చెప్పకూడదు. సో ఉంది, లైన్గా ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇందాక మీరు అడిగారు కదా ఆడియన్స్ ఏమంటారని, సో అది మైండ్లో పెట్టుకొని కంటిన్యూస్గా మూవీస్ సెలెక్టెడ్. అంటే ఇంతకుముందు పాస్ట్లో అన్న కొంచెం తెలిసి తెలియన్న ఏజ్ అని ఇందాక అన్నారు కదా, అప్పట్లో నాకు గైడెన్స్ లేదు. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ అంటే అది అంటారు కదా, అది చూసి 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 రాడ్ అయిపోతారు కదా. ఇప్పుడు తెలిసింది మెచ్యూరిటీ. ఇప్పుడు సెలెక్టెడ్ ఫిలిమ్స్ ఏ పడతాయి. మా సినిమా టైంలో చాలా ఫిలిమ్స్ వచ్చాయి, పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర నుంచి వచ్చాయి. అవి సెలెక్టెడ్ నాకు కంఫర్ట్ అనిపిస్తే చేస్తారు, అయితే చేయరు అన్నట్టుగా స్ట్రైట్ ఆన్సర్ చెప్పేస్తారు. అందులో రవి లేడు. ఇప్పుడు రవి అన్న ప్రాజెక్ట్స్ చెప్పండి సార్, హరిడు కాకుండా. కార్పమ్మ నెక్స్ట్ మంత్ రిలీజ్ అయిన తర్వాత, సో దాంట్లో హీరో కింద చేసాం. దాని తర్వాత భగవంతుడు తిరువిరిది. సో అందులో ఏదో మంచి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారంట కదా భగవంతుల్లో, ఆడియన్స్ షాక్ అవుతున్నట్టు కదండి. 100%. వా గ్రేట్. సో భగవంతుడు కూడా అంటే ఒక ఊపు పోతుంది తెలుగు స్టేట్స్లో. దాని తర్వాత ఇంకా ఫౌజీ. గ్రేట్. ఇంకొక మూవీ తమిళ్ మూవీ చేశాను, అది డబ్బింగ్ అండ్ రిలీజ్కి ఉంది. అది మేబీ ఇట్ మై టేక్ 5 months. సో ఇంకొక ప్రాజెక్ట్ మాటలు నడుస్తున్నాయి, నిన్ననే వచ్చింది కాల్. అది మేబీ ఒక బిగ్ బడ్జెట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సార్, లైక్ ఫౌజీ? యాక్చువల్లీ బిగ్ బడ్జెట్ చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూస్తున్న ఒక 400-500 మంది పెద్ద పెద్ద యాక్టర్లు కళ్ళ ముందు తిరుగుతుంటారు, అందులో నువ్వు ఒకడివి. సో అందులో అడ్జస్ట్ కావాలి, నీకు వచ్చిన క్యారెక్టర్ నువ్వు మంచిగా చేయాలి. అంటే సబ్ జూనియర్ ఆర్టిస్ట్ నేనే. సో దాన్ని డైరెక్టర్ నన్ను నమ్మి ఆయన నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఐఎమ్ హ్యాపీ. అంటే బిగ్ స్కేల్ అంటే అది మామూలు బిగ్ స్కేల్ కాదు, అది వేరెవర్ చూసి పాన్ ఇండియాలో ఏ పెద్ద యాక్టర్ చూసినా నీ కళ్ళ ముందు తిరుగుతుంటాడు. సో దట్ వాజ్ లైక్ ఏదో ఒక సినిమా ఎగ్జిబిషన్ పెడితే, లేకపోతే మూవీ ఆర్టిస్ట్ ఎగ్జిబిషన్ పెడితే ఎట్లా ఉంటుందో అట్లా దట్ వాజ్. ఇక్కడ ఇంకో పాయింట్, ఇక్కడ బిగ్ స్కేల్ చిన్న స్కేల్ కాదు, కంటెంట్ బేస్డ్. రైట్. ఇప్పుడు జనాలు పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు, పెద్ద సినిమాలు రియాస్ట్ అయినా ఉన్నాయి, చిన్న సినిమాలు హిట్ అయినా ఉన్నాయి. ఇక్కడ కంటెంట్ ఇంపార్టెంట్. అది కంటెంట్ మనం కొత్త వాళ్ళతో చేసినా హ్యాపీయే, పెద్ద స్టార్స్ చేసినా కంటెంట్ లేకపోతే అది వర్కౌట్ అవ్వట్లేదు ఈ రోజులో, జనం యాక్సెప్ట్ చేయట్లేదు. కరెక్ట్.